sarees పట్టు సంబరాలు. Win 5 gram gold coin, 3 winners every week on purchase of 10,000 rupees. అండ్ ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది. యాక్చువల్గా సీరియస్ క్వశ్చన్ అయితే నేను వచ్చిన గెస్ట్కి ఏం చెప్తానంటే సమాధానం చెప్తే చెప్పండి లేదా స్కిప్ చేసేనంట. బట్ దీనికి మాత్రం ఖచ్చితంగా సమాధానం కావాలి. ఓకే. హీరోగా సినిమా చేశారు, ఎస్, మస్తు మస్తు షేడ్స్ అనేది చేశారు. మస్ట్ షేడ్స్. తర్వాత కొన్ని వెబ్ సిరీస్, వెబ్ మూవీ ఏదో చేసినట్టున్నారు, మై డియర్ దొంగ, మై డియర్ మై డియర్ దొంగ దొంగ చేశారు. తర్వాత మళ్ళీ అంటే నేను కమెడియన్ అన్నో లేకపోతే ఇంకోటి కానీ ఆర్టిస్ట్గా చేస్తున్నారు. ఎస్. హీరోగా సెట్లో మీకు ఒక హయ్యర్ ప్రయారిటీ తీసుకున్నారు కదా, అక్కడి నుంచి మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా ఇదేమి ఇబ్బంది అనిపించలేదా? ఇబ్బంది ఏం లేదండి. సి ఐ టెల్ యూ సంథింగ్. థియేటర్ గురించి మాట్లాడుకున్నాం కదా, నేను హ్యావ్ డన్ థియేటర్. నాకు థియేటర్ యాక్టింగ్ గాను అండ్ ఈ క్రాఫ్ట్ నేర్చుకోవడంలో అండ్ యాక్టింగ్ ఒక పర్ఫార్మింగ్ ఆర్ట్స్ యొక్క అప్రోచ్లో నాకు థియేటర్ చాలా హెల్ప్ చేసింది. థియేటర్లో హీరో హీరోయిన్ విలన్లు ఏముంటారండి, ప్లేయింగ్ అ క్యారెక్టర్ అండ్ యు ఆర్ అన్ యాక్టర్. సి దట్స్ హౌ ఐ హావ్ సీన్. లేకపోతే నేను ఈ నగరానికి ఏమైంది అప్పుడే నేను కూర్చోవచ్చు కదా, నేను హీరోగానే చేస్తా. ఏంటి కౌశిక్కి హిట్ వచ్చినంత క్యారెక్టర్ అంటే అది హిట్ అయినంత ఇది వేరే ఏం క్యారెక్టర్ అయిందండి లాస్ట్ 7-8 years. మరి నేను అప్పుడే కూర్చోవచ్చు కదా, హీరో రాని హీరో వచ్చినప్పుడు చేద్దాం. నో, ఐ వాంట్ టు బీ అన్ యాక్టర్. ఐ వాంట్ యాక్ట్, ఐ వాంట్ కీప్ యాక్టింగ్. దట్ ఈస్ అది నా ఫోకస్. అండ్ ఆ దీనిలో నాకు క్యారెక్టర్ కనుక మంచిది నచ్చితే 100%. బట్ ఇక్కడ ఒక సీరియస్ ప్రాబ్లం ఉంది. అంటే మీరు ఆడియన్స్కి రిలేటబుల్ అని ఇంటర్వ్యూ స్టార్టింగ్లో మాట అన్నాను నేను. మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి, మీరు ఏ సినిమాలో అయితే త్రూ అవుట్ జర్నీ ఉండే క్యారెక్టర్ చేస్తారో అప్పుడు మీరు ఆడియన్స్కి రీచ్ అవుతున్నారు. సో ఇప్పుడు కూడా చాలా మంది మళ్ళీ మిమ్మల్ని హీరోగా చూడాలని కోరుకుంటున్నారు. నో అబ్సల్యూట్లీ. నాకు కూడా చేయాలనే ఉంది. ఒక మంచి స్క్రిప్ట్ దొరికితే ఐ 100% నేనైతే వదిలిపెట్టా. మంచి క్యారెక్టరే, వేరే సినిమాలో మంచి క్యారెక్టరే నేను వదిలిపెట్టినప్పుడు మంచి స్టోరీ వస్తే నేను అసలు వదిలిపెట్టా. ఐ డెఫినెట్లీ డూ. నేను కూడా ఒక మంచి కామెడీ వేర్ యునో అందరూ వచ్చి ఒక కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ అయ్యేటువంటి ఒక సినిమా అట్లాంటిది ఏదైనా వస్తే ఐ 100% డూ. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. థ్యాంక్ యూ టు ది ఆడియన్స్. రియాలిటీ కనిపిస్తుంది. నాకు తెలుసు. నేను మీ ఇంటర్వ్యూలో ఇప్పుడు ఒక లాస్ట్ 4-5 months నుంచి రీల్స్లో చూస్తున్నా. ఐ థింక్ యు ఆర్ వెరీ గ్రౌండెడ్ అట్లా. సో ఐ విల్ టేక్ మీరు అడిగింది. నో తప్పకుండా ఐ గెట్ అ గుడ్ స్క్రిప్ట్. ఐ విల్ డెఫినెట్లీ డూ. థ్యాంక్ యూ. అండ్ కొంచెం వెయిట్ లాస్ అయినా లేదా? అయ్యారు. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారు డైట్? ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ ఫుడ్ మానేసా. అదో పెద్ద బ్లెస్సింగ్ నిజంగా. ఐ విష్ ప్లీజ్ ఎవ్రీవన్ అందరూ నైట్ టైం ఫుడ్ మానేయండి. మనం తినే ఫుడ్ ఇవాళ రేపు అంత న్యూట్రిషియస్గా ఉండట్లేదండి. దట్ ఐ రియలైజ్డ్. ఐ లాస్ట్ సమ్ అగైన్. నేనేదో మళ్ళీ చెప్తున్నానని కాదు కానీ చిరంజీవి గారు సార్ మసూరిలో నేను నా కళ్ళతో చూసా. 4:30కి లేచి 5 నుంచి 6 వరకు జిమ్ చేసుకొని హోటల్లో చేసుకొని హీ యూస్ టు కమ్ టు ద షూట్ బై 7-7:30 మార్నింగ్. వాడ ఇది మసూరి ఇస్ అ గ్రేట్ ప్లేస్. బట్ అక్కడ ఫుడ్లో ఎవరు ఉప్పు కారాలు వేయట్లేదండి. నాకు అక్కడే ఒక మోటివేషన్ వచ్చింది. ఒరే ఊరికే తినాలని ఎందుకు తినాలి భయ్యా? అండ్ సార్ మాట్లాడుతుంటే హీ టోల్డ్ మీ, నేను 800 to 1000 calories కంటే ఎక్కువ తినట్లేదని. ఐ యూస్ టు సీ 9ంటికి సార్కి బ్రేక్ఫాస్ట్ వచ్చేది. ఇంత పెద్ద ప్లేట్లో ఒక లిడ్ పెట్టి ఆ అబ్బాయి తెచ్చి ఇలా ముందు సార్ కూర్చుంటే ఒక టేబుల్ వేస్తే పెట్టేవాళ్ళు. ఇట్లా తీస్తే ఒక ఆమ్లెట్ ఉండేది దానిలో. అనుకునేవాడి ఒక ఆమ్లెట్కి ఇంత పెద్ద ప్లేట్ పెట్టుకొని దానికి ఇది పెట్టి ఇచ్చావేంట్రా నువ్వు అని. అలా నేను మనసులో అనుకున్నాను. బట్ సార్ యూస్ టు ఈట్ లైక్ దట్. వర్క్ మీ పర్సనలీ అపార్ట్ ఫ్రమ్ అనిల్ గారు రైటింగ్ అండ్ హౌ ఎంటర్టైనింగ్ ద ఫిల్మ్ ఈజ్ అండ్ ఎవ్రీథింగ్, బాస్ ఈజ్ బాస్ ఆర్ బాస్ ఈజ్ బ్యాక్ అని మీరు వింటున్నారు. అండ్ నేను ఫస్ట్ డే వెన్ ఐవ్ సీన్ 40, 45, 50-year-old అంకుల్స్ లేచి డ్యాన్స్ చేయడం, విజిల్స్ కొట్టడం, ఇదంతా ఎందుకు అవుతుంది తెలుసా? I also, one of the strong reasons is that sir has become more fit. That is one of the reasons why it is happening. And నా కళ్ళ ముందు చూసాను నేనైతే సార్ని. ఒక్క ఆమ్లెట్ 4 o'clockకి
సార్ మాకు కూడా ఇచ్చారు ప్రోటీన్ బిస్కెట్స్. ఎంత పెద్దగా ఉంటాయి తెలుసా? ఇంత ఉంటాయి. మన కోకోకోలా బాటిల్ లేదు, అంత ఉంటాయి ఆ బిస్కెట్స్. తర్వాత నేను కూడా అమెజాన్లో తెచ్చుకొని ఇప్పుడు ఐఎమ్ హ్యావింగ్ దెమ్ బిస్కెట్స్ అని, ప్రోటీన్ బిస్కెట్స్ అని. ఇంత ఒక దానిలో ఇస్తే సార్ ఒక 2 తిని హ్యాబిట్ అని సార్ మాతో కూడా షేర్ చేసుకున్నాను. నాకు మసూరి నుంచి నాకు ఇది వచ్చింది. మసూరి ఐ థింక్ జూన్ జూలై. ఓకే, అవసరం లేదు ఈ ఫుడ్ తినడం, తిట్టుకుంటూ తినాల్సిన అవసరం లేదు. వీడు ఉప్పు కారాలు వేయట్లేదు, వీళ్ళు తినరనుకుంటా ఉప్పు కారాలు. ఇక్కడ ఎవరికి డయాబెటీస్ లేదు. ఓకే, వెరీ గుడ్. హైపర్ టెన్షన్ లాంటివి ఏం లేదు. మానేరా బాబు ఫుడ్ అని ఈవినింగ్ ఫుడ్ మానేసి మహా అంటే ఆకలేస్తే ఒక టొమాటో సూప్ ఆర్డర్ చేసుకునేవాడిని. స్టార్టెడ్ వాకింగ్. ఐ జస్ట్ స్టార్టెడ్ వాకింగ్ అండ్ అక్టోబర్ వరకు ఐ డిడ్ దిస్ ఓన్లీ, స్కిప్పింగ్ డిన్నర్ అండ్ ఎవ్రీడే ఒక 5,000, 6,000, 7,000 స్టెప్స్ మెల్లమెల్లగా. టుడే ఐఎమ్ ఏబుల్ టు డూ అరౌండ్ 8,000, 9,000 స్టెప్స్ అనుకుంటా 1 minute. ఇవాళే నేను చేసా. ఇవాళ ఎంతైంది తెలియదు, ఇవాళ ఇంకొంచెం ఎక్కువసేపు నడిచా. అయితే చిరంజీవి గారు మిమ్మల్ని అందరూ బాగా ఇన్స్పైర్ చేస్తున్నారు. అబ్సల్యూట్లీ. మొన్న హర్షవర్ధన్ గారు కూడా డైట్ గురించి మాట్లాడుతున్నారు, వాకింగ్ గురించి, తగ్గడం గురించి మాట్లాడుతున్నారు. 7,484 గ్రాఫ్ పెరుగుమట్ట. సో అట్లా అండ్ ఫ్రమ్ అక్టోబర్ నవంబర్ ఐ స్టార్టెడ్ జిమ్. నిజంగా చాలా మంచిది కూడా అన్ని విధాల. ఈ సినిమా కానీ రోల్స్ అని ఇవన్నీ పక్కన పెడితే పర్సనల్ గా మనకు లాభం. అబ్సల్యూట్లీ సార్. మధ్యలో మా మమ్మీ వాళ్ళు ఇయర్ స్టార్టింగ్ లో దే వెంట్ టు ఆస్ట్రేలియా. మా కజిన్స్ ఉన్నారు, అలా అని ఒక 1 month మంచి ఛాన్స్ దొరికిందని, కుక్ వద్దు, ఎందుకు కుక్ ఏమొద్దు, అవసరం లేదు అని నేను మంచిగా ఎవ్రీడే ఐ యూస్ టు బ్రింగ్ అవుట్ సైడ్ ఫుడ్ ఆర్డర్ చేసుకుంది. నా కొలెస్ట్రాల్ పెరిగిపోయింది. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. కొంచెం ఒక 10 kgs ఐ లాస్ట్ అండ్ ఇట్స్ గోయింగ్ ఆన్. అండ్ థ్యాంక్ యూ అభినవ్ గారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసిన సినిమా పెద్ద సక్సెస్, బట్ మీరు చేయబోతున్న సినిమాలు ఇంకా పెద్దగా రీచ్ అవ్వాల్సిన సినిమాలు. ఎందుకంటే అందరు కోరుకునే సినిమాలు. ఈ నగరానికి ఏమైంది రిపీట్ ఒకటి, సేవ్ ది టైగర్స్ సీజన్ 3 ఒకటి రిపీట్. అండ్ ఇంకేం చేస్తున్నారు? 1-2 ఉన్నాయి ఇప్పుడు చెప్పడం వెరీ ఎర్లీ. ఫస్ట్ అయితే అది దాని ఒక స్కెడ్యూల్ స్టార్ట్ అయితే దెన్ ఐ కెన్ టాక్. సో చేతిలో మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, లైఫ్ బాగా వెళ్తుంది. థ్యాంక్ యూ. ఫైనల్ క్వశ్చన్, నాకు స్ట్రైట్ ఆన్సర్ కావాలి. ఎస్. ఇప్పటి వరకు నేను స్ట్రైట్ స్ట్రైట్ ఆన్సర్ అంటే ఎస్ ఆర్ నో. ఎస్. ఓకే. పెళ్ళి ఎప్పుడు చేసుకోబోతున్నారు? అసలు చేసుకోరా? చేసుకుంటా. ఎస్. ఎప్పుడు అంటే ఒక మంచి అమ్మాయి దొరికితే 100% చేసుకుంటా. ఏం అమ్మాయి ఎలా ఉండాలి? క్వాలిఫికేషన్స్ జస్ట్ ఒక ఐ థింక్ కొంచెం రీజనబుల్గా ఉంటే బెటర్. నేను ఫెమినిజం అని మీద పడిపోతే కొంచెం నాకు కూడా కష్టమైంది. అండ్ ఎందుకంటే బేసిక్లీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఫెమినిజం, ఐ డోంట్ బిలీవ్ ఇన్ మేల్ షావినిజం ఆల్సో. ఓకే. నాకు ఏంటి అంటే అబ్బాయిలు అమ్మాయిలు అంతొకటే అంటే ఆపర్చునిటీస్ ఒకటే, ఒకలాగా రావాలి అంతే. బట్ ఈ బాడీ మీరు డిజైన్ చేసింది కాదు, అమ్మాయి బాడీ అబ్బాయి డిజైన్ చేసింది కాదు, నేచర్ డిజైన్ చేసింది. అండ్ నేచర్లో మీకు ఎవరు చేశారు అని మీకు తెలియకపోతే దట్ థింగ్ వాజ్ డన్ బై నేచర్. అండ్ వెన్ నేచర్ డిజైన్ సంథింగ్ ఇట్ ఈస్ యూనిక్. అబ్బాయి యూనికే, అమ్మాయి యూనికే. కరెక్ట్. మన బయాలజీ డిఫరెంట్, మన బాడీ ఎలా పనిచేస్తుంది ఏంటి అదంతా డిఫరెంట్. మన నేచర్కి క్లోజ్ అవుతే చాలు, ఇంకా వేరే ఏం అవసరం లేదు. సో కొంచెం ఇట్లా రీజనబుల్గా ఉండి అలాంటి అమ్మాయి దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈసారి మనం ఇంటర్వ్యూ కూర్చుంటే మీ కపుల్తో కూర్చోవాలని అనుకుంటున్నాను. అయ్యో అంటే కపుల్ అంటే రాకపోతే రానియరు అనుకుంటా. సమస్య లేదు. లాస్ట్ టైం ఏం చెప్పాను. బట్ ఐ వుడ్ లవ్ టు సిట్ విత్ యూ అగైన్. ఒక ఈ నగరానికి ఏమైంది టైంకి మళ్ళీ కూర్చుంది. అయ్యో తప్పకుండా. అండ్ అప్పటికి కొద్దిగా సేవ్ టైగర్స్ అయిపోయి ఉంటుంది, ఈ నగరానికి ఏమైంది అయిపోయి ఉంటుంది, ఇంకొన్ని న్యూ అప్డేట్స్ తోటి మేబీ వీ కెన్ సిట్ అండ్ టాక్. థ్యాంక్ యూ. కానీ భలే క్వశ్చన్స్ అడిగారు మీరు. యాట్ కమల్ హాసన్ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. బట్ ఇప్పుడు ఐ థింక్ ఐ షుడ్ సే యాట్ మెగాస్టార్ మస్తు షేడ్స్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.